గ్రేటర్ రాయలసీమ పరిధిలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు, రైతులకు వివరించడం కోసం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మంగళవారం నెల్లూరు గాంధీనగర్లో ఉన్న ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు, రాయలసీమ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ రైతాంగానికి చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టిన నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 8 టీఎంసీల నీటిని తెలంగాణకి తరలించుకుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయకపోతే పెన్నా నది పెద్ద కాలువగా మిగిలిపోతుందన్నారు. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఏదైనా పార్టీ ఉందంటే అది జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రమే అన్నారు. చంద్రబాబుకు వ్యవసాయం పట్ల ఆసక్తి లేదన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నీటి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు తీరనటువంటి ద్రోహం తలపెట్టినటువంటి నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, రైతులకి సాగునీరు అందించడానికి ఉద్దేశించబడినటువంటి ఈ పథకం విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని చంద్రబాబు మెడలు వంచి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతు సోదరులు, రైతు సంఘాలు వీళ్ళందరితో కలిసి ఒక జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగా సోదరులు శైలజానాథ్ గారు ఈరోజు రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారోనని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్రమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలకు సంబంధించి రోజుకు 3 టీఎంసీలతో ఎత్తిపోతల పథకానికి ఆయన రూపకల్పన చేస్తే దాన్ని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అన్యాయం తలపెడుతున్నాడు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద ఖండన ఇవ్వలేదు అంటేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఏమి హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు సంబంధించి ప్రతి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కాస్త ఆలస్యంగా పంట కోతలు పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి దానికి సమాయత్త సభగా దీన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏ విధంగా అయితే 1 కోటి సంతకాల సేకరణ చంద్రబాబు నాయుడు 10 మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అమ్మేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని మనం ఈరోజు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామో, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని సాధనే ధ్యేయంగా అందరం కలిసి పనిచేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచుతూ ఒక డెసిషన్ తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ పోయే కాదు. గాలేరు నగర్ని హంద్రీనీవా అనుసంధానించి హెచ్ఎన్ఎస్ఎస్ని కేవలం అనంతపూర్కి, కర్నూలుకి వచ్చే విధంగా కిందికి గాలేరు నగర్ నుంచి ఆ గండిపేట నీళ్లు విధంగా ప్లాన్ చేసినాయి. ఇక్కడ కూడా నీళ్ళు నింపడం మీ యొక్క సంఘం ప్రాజెక్ట్ దగ్గర పూర్తి చేసే పనులు కానీ జగన్మోహన్ గారు చేసింది. కాకపోతే వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు ఏం చేయలే. ఉదాహరణకి మా జిల్లాలో 1 సంవత్సర కాలంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఏదో లైనింగో ఏదో అని చెప్పి. ఈరోజు 100 చోట్ల కొట్టుకుపోయింది.
కనుక వాళ్ళ దృష్టిలో చెప్పాను కదా, ప్రాజెక్టులు అంటే మా దృష్టిలో ప్రాణం, రైతులకి అత్యంత అవసరం, అది మా ప్రాణం. కానీ మోడీ గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ నాయకుడికి ప్రాజెక్టులు అంటే ఏటీఎం కార్డు. ఇస్ ద డిఫరెన్స్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.